వద్ద కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళను బాబా చేతిలో పెట్టాడు. ఒకరెవరో బాబాతో, ఇతడు ముల్లె శాస్త్రి, నాసిక్ క్షేత్ర నివాసి, అతను పుణ్యం కొద్ది మీ చరణాల వద్దకు వచ్చాడు. అతను పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకుండా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికి ఏమి ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేశారు? ముల్లె అరటిపళ్ళ కోసం కాక బాబా హస్తాన్ని చూడాలని కోరికతో చేతిని ముందుకు చాచాడు. ఆమె బాబా అటువైపు అసలు దృష్టి పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు. ముల్లె బాబాతో, నాకు పళ్ళు వద్దు, మీ హస్తాన్ని ఇవ్వండి, సాముద్రికాన్ని చూస్తానని ప్రాధేయపడ్డాడు. కానీ బాబా అతనికి తమ చేతిని ఇవ్వలేదు. అయినా ముల్లె ముందుకు జరిగి చేయి చాచాడు. బాబా తాము ఏమి ఎరుగునట్లు ఉన్నారు. అటుకేసి తిరిగి చూడనైనా లేదు. సరికదా ముల్లె చాచిన చేతిలో 4 అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతేకాని తమ చేతిని ముల్లె చేతికి ఇవ్వలేదు. జీవిత పర్యంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగతీసినట్టు వారికి సకల కోరికలు తీరి సద్భక్తులు తల్లి తండ్రి అయిన సాయి మహారాజ్ సాముద్రికం ఏమవసరం? సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, సాముద్రికంలోని వారి విముఖతను చూచి ముల్లె శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకొని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. కొంతసేపు నిశ్చింతగా కూర్చొని భక్తులతో పాటు